విజువల్స్ చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ చూస్తున్నారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి ఇటు గాంధీ భవన్ కి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దూసుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. ఓ మై గాడ్, అక్కడ మీరు చూడొచ్చు మహిళలు కూడా అక్కడ ఉన్నారు. దీంతో వాళ్ళని కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూసి ఒకసారి వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏమంటారో చూద్దాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి యూత్ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఏదైతే దాడి ఉందో, బీజేపీ కార్యాలయంలో చాలా మంది నాయకులు తలలు పగిలి చెయ్యిలు విరిగి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీనికి నిరసనగా ఈ రోజు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల మీద చేసిన వ్యాఖ్యల కోసం వచ్చిన ఎక్కడ జరిగినాయండి? ఇక్కడున్న వాటిని గమనించి చూడమని చెప్పండి. ఇక్కడున్న ప్రజలను కళ్ళు తెరుచుకోమని చెప్పండి. రేవంత్ ప్రభుత్వంలో ఇప్పటికీ సంవత్సరంగా వస్తున్నాయి. ఎన్ని అవినీతి అక్రమాలు జరిగాయో, ఎన్ని దాడులు జరిగాయో, ఎంతమంది పిల్లలు చనిపోయారు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ దాడికి ముందు రాబోయే కాలంలో మరింత ఉధృతం చేస్తాం. ఇది అసలు ఒకవైపు జరిగినటువంటి దాడిని కూడా మరింత ఉధృతం చేస్తామంటే ఒకసారి చూసుకోవచ్చు. గాంధీ భవన్ ఏదైతే ఉందో, గాంధీ భవన్ ముందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. గాంధీ భవన్ ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నింటినీ కూడా బీజేవైఎం కార్యకర్తలు చించివేశారు. పోలీసులు ఒకవైపు వీళ్ళను అదుపు చేసే ప్రయత్నము చేసినప్పటికీ కూడా అటు బీజేవైఎం కార్యకర్తలు ఇక్కడి వరకు వచ్చారు. మహిళకు సంబంధించి కూడా చూసుకోవచ్చు. మహిళా కార్యకర్తలను కూడా పోలీసులు లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఏదైతే బీజేపీ కార్యాలయంపై జరిగిన దాడి చూసా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను చూసా, ఈ రోజు బీజేపీ నాయకులు నిలదీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిలో నిరసనగా ఈ రోజు బీజేపీ వార్తల్లో నిరసన చేపట్టడం జరుగుతుంది. ఇది అసలు ఒకవైపు ఇంకా పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. పోలీసులు లాఠీ చార్జ్, ఎందుకంటే ఫ్లెక్సీలు చింపుతుంటే పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేసినటువంటి దృశ్యాలు, పోలీసులు కొడుతున్నటువంటి దృశ్యాలు విజువల్లో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ పోలీసుల సహనం కూడా నశించినట్టు కూడా ఉన్నట్టుంది. ఎందుకంటే బీజేపీ కార్యకర్తల్ని సంబంధించి కూడా వాళ్ళని నిలువరించడంలో కూడా పోలీసు వైఫల్యమైందని ఇప్పటికే అటువైపు చర్చ జరుగుతుంది. మరొక పక్క ఉదయం జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్కి సంబంధించి పోలీసుల పైన కూడా తీవ్ర స్థాయిలో కూడా ఒకవైపు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి వేళ అటు బీజేవైఎం కార్యకర్తల పైన జరిగినటువంటి దాడిని నిరసిస్తే ఇటు గాంధీ భవన్ వరకు వచ్చారు. గాంధీ భవన్ ఫ్లెక్సీలను చించివేసినటువంటి దృశ్యాలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. పోలీసులు మరో పక్క ఎప్పుడైతే అటు జరిగిందో ఆ దాడికి ప్రతి దాడి కూడా ఉంటుందని చెప్పి కూడా బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున హెచ్చరించి ప్రయత్నం చేద్దాం. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడే ప్రయత్నం ఆయన ఇప్పటికే పోలీసులు వ్యాన్ తేల్చుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలుసు. ఒక మహిళా కార్యకర్తలు, సామాన్యమైన కార్యకర్తల మీద ఇలాంటి దాడులు అనేది రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అది ముమ్మాటికి తప్పే. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి సంస్కృతి రేపటి నీకు, నీ పార్టీ కార్యకర్తలకు, నీ పార్టీ నాయకుల మీద మేము చేసి చూపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలుస్తున్నాం. ఈరోజు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో దాడికి సంబంధించి కూడా ప్రతి దాడి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం, దానికి సమాధానం చెప్తామని కూడా అంటున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి బీజేవైఎం కార్యకర్తలను, బీజేపీ కార్యకర్తలను కూడా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు. కానీ ఇందాక చూసాం ఒకవైపు పోలీసులు నిలువరిస్తున్నప్పటికీ కూడా గాంధీ భవన్ ముందున్నటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లెక్సీలను కూడా చించేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో ఉంచారు. గాంధీ భవన్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా దాదాపుగా బయటకు వచ్చారు. ఏం జరుగుతుందని ఆ కళ్ళు తెరిచేలోకి కూడా బీజేపీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి రచ్చ చేయడమే కాకుండా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నింటినీ చించివేశారు. వేయడమే కాకుండా కాంగ్రెస్ చేసినటువంటి ఉదయం చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడికి కూడా నిరసనగా అటు కార్యకర్తలు కూడా, కాంగ్రెస్ కార్యకర్తలు సైతం కూడా బీజేవైఎం వస్తున్న నేపథ్యంలో ఒకవైపు లాఠీలతో కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఉదయం బీజేపీ దాడి చేసినప్పుడు, అటు కాంగ్రెస్ దాడి చేసినప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా కర్రలతో ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే బీజేపీ నేతలు వస్తున్నారని తెలిసిందో వాటికి సంబంధించి కూడా వీళ్ళు కూడా కర్రలతో, గాంధీ భవన్ వద్ద కూడా కర్రలతో సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వారికి కూడా సంబంధించి వారికి కూడా
సంబంధించి కూడా ఒకవైపు చూసేటువంటి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రతిదీ ఒకసారి చూసుకోవచ్చు. గాంధీ భవన్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పెద్ద ఎత్తున పోలీసులతో కూడా అతిరిగిపోతుంది. అటు టాస్క్ ఫోర్స్ టీం రంగంలోకి దిగింది, పిఆర్టీ టీం రంగంలోకి దిగింది. వారే కాకుండా ఒకవేళ ఉదయం జరిగినటువంటి రాళ్ల దాడిని దృష్టిలో పెట్టుకున్న ముందస్తుగా పోలీసులు కూడా ఒకవైపు ఆ దాడి వారి మీద జరగకుండా ముందస్తుగా దానికి సంబంధించినటువంటి హెల్మెట్లు కానివ్వండి, ఎక్విప్మెంట్కు సంబంధించి కానివ్వండి ముందస్తుగా సేకరించినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. గాంధీ భవన్లో అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయాల మధ్య ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రము కూడా పెద్ద ఎత్తున కూడా ఒకవైపు చేసినటువంటి దృశ్యాలను ఒకసారి మాట్లాడించారు. గాంధీ భవన్ లోపల ఉన్నటువంటి నేతలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఎట్లా అసలు బీజేపీ దాడి కాంగ్రెస్ చేసినందుకు ప్రతి దాడి చెప్తున్నారు. భరతమాతకు జై జై అంటూ భరతమాతను బదారికిడిచిన బాడుకావులిల్లు ఈ రోజు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఇలా వాళ్ళ నాయకుల వైఖరిని ఖండించకుండా ఇలా కాంగ్రెస్ పార్టీపై ఆఫీస్ పై దాడికి రావడం అంటే నిజంగా సిగ్గుచేటు. ఖబర్దార్ భారతీయ జనతా పార్టీ నాయకులారా, ఇలా మహిళల్ని మీరు ఈ దేశవ్యాప్తంగా ఏ రకంగా కించపరుస్తా ఉన్నారో, ఏ రకంగా అవమానపరుస్తా ఉన్నారో దానికి ఇదే నిదర్శనం అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇది అసలు వాళ్ళ నేత మాట్లాడినటువంటి దానికి సంబంధించి కూడా చూడకుండా కూడా అది దాడి చేశారు కాబట్టి అటువంటి వ్యాఖ్యలను సమర్థించుకుంటారా దాడులు చేయకుండా అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి మహిళా కార్యకర్తలతో కూడా గాంధీ భవన్ లో ఉన్నటువంటి మహిళా కార్యకర్తలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గాంధీ భవన్ లో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకంటే ఉదయం కూడా అటు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు బయటికి రావడం, కాంగ్రెస్ వాళ్ళ మీద ప్రతిదాడి చేయడంతోనే ఈ ఇష్యూ జరిగింది. కాబట్టి ఒక్కసారి గాంధీ భవన్ కూడా మూసివేశారు. గాంధీ భవన్ కార్యకర్తలను కూడా మాట్లాడించే ప్రయత్నం, ఒకసారి మహిళా కార్యకర్త వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దాడికి ప్రతిదాడి అని చెప్పి బీజేపీ చెప్తుంది. దాడి అంటే ఈరోజు ఒక ఎంపీ భారతదేశంలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తాము, వాళ్ళని గౌరవిస్తామని మాటలు చెప్పుకునే భరతమాత పేరు పెట్టుకునే వీళ్ళు ఒక ఎంపీని ప్రియాంక గాంధీ గారిని ఇష్టంన్నట్టుగా మాట్లాడితే ఆ మాటలను ఖండిస్తే నిరసనగా వాళ్ళ పార్టీ ఆఫీసు ముట్టడికి వెళ్తే ఈ రకంగా ఆ ముట్టడికి వెళ్ళినప్పుడు కూడా ఇప్పటికే క్షమాపణ చెప్పాడు. ఆ విషయం సమసిపోయింది అంటే ఎక్కడ చీమ చిటుక్కుమన్నా స్పందించే ఈ భారత జాతి ముద్దు బిడ్డలు ఈ రోజు ప్రియాంక గాంధీ గారి విషయంలో ఆ రకంగా మాట్లాడితే వీళ్ళు ఎందుకు స్పందించలేదంటున్నా. నిరసనగా ఈ రోజు పార్టీ ఆఫీస్కి వెళ్ళి నిరసన తెలియజేస్తామంటే వాళ్ళే రెచ్చగొట్టే విధంగా ఎదురు దాడి చేయడం, మళ్ళీ తిరిగి వాళ్ళే ఆఫీస్ మీద రాళ్ల దాడి చేయడం ఇవన్నీ చూస్తున్నాము. ఖచ్చితంగా పరితగించే నాయకులున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది అసలు ఒకవైపు ఒక మహిళను కించపరిచే విధంగా ఉన్నటువంటి వాళ్ళను ప్రశ్నిస్తే వాళ్ళే ఈ విధంగా కూడా దాడి చేసేందుకు దానికి నిరసనగా వెళ్ళి కూడా అక్కడే వారు దాడికి వచ్చారు కాబట్టి వీళ్ళు ప్రతిదాడి చేశారు. దానికి మళ్ళీ మనుషులు పెట్టుకుని ప్రతిదాడి చేయడమేందని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు ఒకవైపు వీరి పట్ల కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు చూడొచ్చు పోలీసులకు సంబంధించి ఇప్పటికే మాత్రం, ఎందుకంటే బీజేవైఎం కార్యకర్తలు వచ్చి గాంధీ భవన్ కానివ్వండి, గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్లెక్సీలన్నిటి కూడా చించి వేశారు. అక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అడ్డుకున్నా సరే అక్కడ నుంచి ఒక్కసారిగా దూకేసి బారికేడ్లన్నింటినీ దూకేసి వచ్చిన నేపథ్యంలో కూడా పోలీసులు వాళ్ళను లాఠీచార్జ్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. లాఠీచార్జ్ చేసి అదుపులోకి తీసుకొని ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేసి తరలించారు. కానీ బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ బీజేవైఎంకు సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి మరింత మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగా టాస్క్ ఫోర్స్ టీం కూడా ఒకవైపు దించినటువంటి ఇందాక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా పిఆర్టీ టీం ఎప్పుడైతే పరిస్థితులు అదుపుతాయి అప్పుడు పిఆర్టీ టీంను కూడా దింపింది. ఇప్పుడు ఇక్కడ కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్ద లాఠీలు, ఎందుకంటే లాఠీ చార్జ్ చేసేందుకైనా సరే వచ్చినటువంటి కార్యకర్తల్ని అడ్డుకునేందుకు కూడా ఒకవైపు తమకు ముందస్తుగా కూడా అడ్డుకోవాలంటే లాఠీలు ఉండాల్సిందే, లాఠీలకు పని చెప్పాల్సిందే అని చెప్పి కూడా మరి పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. పోలీసుల చేతుల్లో కూడా లాఠీలు అయితే భారీగానే కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పోలీసులు పూర్తి స్థాయిలో చూస్తున్నాం. గాంధీ భవన్ ముందున్నటువంటి పరిసర ప్రాంతాల్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఉదయం జరిగినటువంటి రాళ్ల దాడిని దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలో కూడా పోలీసులు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఒక్కసారి చూసుకోవచ్చు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి చూపించినటువంటి ఫ్లెక్సీలకు సంబంధించి ఏదైతే ఉందో ఫ్లెక్సీలను కూడా దాదాపుగా గాంధీ భవన్ ముందున్నటువంటి ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా పోలీసుల కళ్ళు గప్పి కూడా ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా చించివేసినటువంటి దృశ్యాలను, ఇంకా ఎవరైనా సరే ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా వాళ్ళను అరెస్టు చేసేందుకు కూడా పోలీసు వాహనాలు కూడా
సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. చూస్తున్నాం గాంధీ భవన్ రోడ్ ఏదైతే ఉందో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి గాంధీ భవన్ కు కూతవేటు దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి శ్రీధర్ ప్రస్తుతం గాంధీ భవన్ కి కాంగ్రెస్ కీలక నేతలు ఎవరైనా చేరుకుంటున్నారా? అట్ ద సేమ్ టైం పోలీసుల బందోబస్తు గాంధీ భవన్ దగ్గర ఎటువంటి సినారియో ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదిగో ఈ విజువల్స్ ఉద్రిక్తకు దారితీసాయి. మరి ముఖ్యంగా బీజేపీ ఆఫీస్ పక్కనే ఉంటుంది. బీజేపీ ఆఫీస్ నుంచి గాంధీ భవన్ కు చేరుకున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఎంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా పోలీస్ పహరాను పెంచారు. మరి ముఖ్యంగా ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి లేదు. గాంధీ భవన్ దగ్గర తాజా విజువల్స్ మీరు చూస్తున్నారు. గాంధీ భవన్ లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బీజేవైఎం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అటుగా వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శ్రీధర్, ఎవరిని ఇక్కడ వస్తే కూడా ముందస్తు అరెస్టు చేసేందుకు కూడా భారీ ఎత్తున కూడా పోలీసులు సిద్ధమయ్యారు. రాళ్ల దాడి జరిగినా కూడా వాటి నుంచి పూర్తిగా రక్షణ కోసం కూడా పోలీసులు హెల్మెట్లు కానివ్వండి ఇతర సామాగ్రి కూడా పెద్ద ఎత్తున కూడా వారు సమకూర్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. ఈ రోజు ఒకవైపు ఉదయము అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం దద్దరిల్లిపోతే సాయంత్రంకి వచ్చేసరికి దానికి ప్రతిదాడిగా పూనుకున్నటువంటి బీజేపీ గాంధీ భవన్కు రావడంతో ప్రస్తుతం గాంధీ భవన్ వద్ద కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులే నెలకొనడం కాకుండా వచ్చినటువంటి బీజేవైఎం కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి తరలించారు. ఎప్పుడైతే చూస్తున్నాం బీజేపీ కార్యకర్తలకు సంబంధించి కూడా దాడికి వచ్చారని తెలిసిందో వాటికి సంబంధించి కూడా కాంగ్రెస్ మాట వినిపిస్తుందా? దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇంతకుముందు జరిగినటువంటి దాడిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగినటువంటి దాడిని కూడా తెలుసుకొని బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా అయితే గుమిగూడారు. ప్రస్తుతం గాంధీ భవన్ మీద జరిగినటువంటి ఏదైతే ఉందో వాటికి సంబంధించి కూడా ఇక్కడికి కార్యకర్తలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒకసారి మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. అనిల్ కుమార్ యాదవ్ను కూడా ఒక్క మాటలో మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ దాడి గురించి ఆయన ఏం చెప్తారు ఏమనేది ఒక్కసారి మాట్లాడిచ్చేటువంటి ప్రయత్నం కూడా ఆయనతో చేద్దాం. ఆయన ఇప్పుడే గాంధీ భవన్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఆయనతో పాటు చాలా మంది మీరు చేసినటువంటి దాడికి ప్రతి దాడి అని బీజేపీ చెప్తుంది. ఎట్లా చూస్తారు? బీజేపీ వాళ్ళు ఏంటంటే కావాలని మా నాయకుల పైన ఆరోపణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు చేశారు, ఇవన్నీ జరిగింది. వాళ్ళు మా యువజన కాంగ్రెస్ నాయకుల పైన ప్రొవోక్ చేసి వాళ్ళపై రాళ్ళు విశ్లేషణ వల్ల వాళ్ళు ఇదంతా క్రియేట్ చేసి వాళ్ళు చేయడం జరిగింది. దీన్ని ఏదైతే వాళ్ళు చేసిరో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, ఇది అసలు బీజేపీ కార్యకర్తలు ప్రొవోక్ చేస్తే వారి మీద దాడి చేసినందుకే కూడా అటు కాంగ్రెస్ నేతలు కూడా ప్రతిదాడి అక్కడ చేయాల్సి వచ్చింది. దానికి మళ్ళీ అటు గాంధీ భవన్ పైన దాడికి రావడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి కూడా ఒకవైపు అటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అంటున్నారు. కానీ పొద్దున నుంచి కూడా ఒకవైపు బీజేపీ గాంధీ భవన్లు అట్టుడుకుతూనే కార్యకర్తలు ఎప్పుడు ఏ పార్టీ. శ్రీధర్, మీరు అక్కడే ఉన్నారు. మార్నింగ్ నుంచి సిచ్యువేషన్ మీరు గమనించడం జరుగుతోంది. ఐ థింక్ ఆడియో తనకి వెళ్ళట్లేదు అనుకుంటా. రిక్వెస్ట్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఆ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఉద్రిక్తంగా మారేది అక్కడ సిచ్యువేషన్. మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శ్రీధర్, పరిస్థితులను కూడా పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఇటు ప్రియాంక గాంధీ వాద్రా మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గాంధీ భవన్ నుంచి మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లారు. అక్కడ దాడికి దిగారు అంటూ కూడా దీనికి నిరసనగా అక్కడ కొద్దిసేపట్లోనే ఉద్రిక్త వాతావరణం కాస్త సర్దుమణుగుతుంది అనుకునే సమయానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ పార్టీ ఆఫీస్ నుంచి ఇటు గాంధీ భవన్ కు చేరుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మమ్మల్ని మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారంటూ గాంధీ భవన్ మీదకు దాడికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ పక్కనే ఉంటుంది ఇటువైపు గాంధీ భవన్, అటువైపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ పార్టీ ఆఫీస్ ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేవైఎం నేతలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు ప్రెసిడెంట్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, పోలీసు ఉన్నతాధికారులు ఏమంటున్నారు? ఈ దాడికి సంబంధించి ఎటువంటి కంట్రోల్లో తీసుకొచ్చే ప్రయత్నాల భాగంగా ఏం జరుగుతుంది? ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందా? అటు డెఫినెట్గా కూడా బీజేపీ కార్యకర్తలు వస్తారన్న నేపథ్యంలో ఇప్పటికీ కొంతమంది అరెస్ట్ చేసినప్పటికీ పోలీసులు కూడా భారీ ఎత్తున ఇటు గాంధీ భవన్ వద్ద భారీగానే మోహరించారని చెప్పొచ్చు. ఇప్పుడే అటు గాంధీ భవన్ వద్దకు వచ్చినటువంటి
అటు రాజ్యసభ సభ్యులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్కు సంబంధించి కూడా పోలీసులు ఆయనతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆయనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు, బీజేవైఎం కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్కు సంబంధించినటువంటి ముట్టడినే కాకుండా గాంధీ భవన్ దాడి చేసేందుకు కూడా పెద్ద ఎత్తున కర్రలతో పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీలో చూసాం. దానికి సంబంధించి కూడా పోలీసులు అదుపు చేస్తున్నప్పటికీ గాంధీ భవన్ వద్దకు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా చింపివేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. గాంధీ భవన్ ముందుకు వచ్చి ఫ్లెక్సీలను చింపివేయడం కాకుండా రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వం కాంగ్రెస్ నశించాలి, ఇదేమి రాజ్యం అంటూ కొన్ని స్లోగన్ల బీజేపీ కూడా కొద్దిసేపు గాంధీ భవన్ వద్ద కూడా బీజేపీ కార్యకర్తల నినాదాలతో అట్టుడికిపోయింది. పోలీసులు చూస్తున్నాం. ఒకవైపు ఉదయం జరిగినటువంటి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద అటు యూత్ కాంగ్రెస్ నేతలు కొంతమంది ఇప్పటికక్కడికి వెళ్ళారా, దాడిని నిరసిస్తారు. ఇప్పుడు పోలీసులు ఉదయం నుంచి టీపీసీసీ చీఫ్ చేరుకునే అవకాశం కనిపిస్తోందా? మరి ముఖ్యంగా కాంగ్రెస్ కీలక నేతలు ఒక్కొక్కరు కూడా అక్కడ చేరుకుంటున్నారు. కాంగ్రెస్ కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు. రైట్, ఒక్కసారి మేము లైన్ లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి రాజా సింగ్, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రియాక్ట్ అయ్యారు. రాజా సింగ్ రియాక్షన్ అంటే ఇప్పుడు చూద్దాం. अभी न्यूज के माध्यम से मुझे ये पता चल रहा है कि भारतीय जनता पार्टी कार्यालय पर कांग्रेस के गुंडों ने हमला किया है। मैं शबरीमला मंदिर आया था केरला भगवान जी के दर्शन के लिए, और मैं न्यूज में देखने को मिला कि भारतीय जनता पार्टी कार्यालय पर अटैक हुआ और अंदर जो भारतीय जनता पार्टी के अधिकारी है उनको भी मार लगी और बहुत सारे कार्यकर्ताओं को भी मार लगी। लाठियों से, डंडों से, पत्थरों से भारतीय जनता पार्टी के कार्यालय पर अटैक हुआ। मैं मुख्यमंत्री रेवंत रेड्डी से पूछना चाहता हूं, क्या यही है तुम्हारी कांग्रेस? क्या यही है? क्या यही सिखाया जाता है कांग्रेस के कार्यकर्ताओं को कि एक पार्टी कार्यालय पर जाकर हमला करे, पार्टी कार्यकर्ता के लोगों को मारे, अधिकारियों पर हमला करे? क्या यही है कांग्रेस में? पूछना चाहता हूं। आज तेलंगाना का लॉ एंड ऑर्डर टोटली डिस्टर्ब, ध्वंस हो चुका है। होम मिनिस्ट्री भी रेवंत रेड्डी तुम्हारे पास है ना, तो क्या कर रहे हैं लॉ एंड ऑर्डर को? मैं पूछना चाहता हूँ रेवंत रेड्डी को। मैं रेवंत रेड्डी को सीरियसली एक ही बात कहना चाहूंगा, तुरंत माफी मांगे। भारतीय जनता पार्टी के कार्यकर्ताओं से, अधिकारियों से माफी मांगे। हम भी अगर चाहे तो कांग्रेस ऑफिस को जला सकते हैं, ध्वंस कर सकते हैं, बुलडोजर चढ़ा सकते हैं, लेकिन हमारी वो संस्कृति नहीं है। अगर कोई व्यक्ति आपके कांग्रेस के नेता पर कोई किसी प्रकार का कोई कमेंट करता है, अगर आपको वो कमेंट सही नहीं लगता है तो उसका प्रोटेस्ट करने का एक तरीका होता है। तरीके से प्रोटेस्ट करो, ना कि हमला करके। अगर हमले की प्रथा को अगर शुरू करना चाहते हो तो हम भी तैयार हैं। जिस भाषा में कांग्रेसी गुंडे समझेंगे उस भाषा में हम समझाने को तैयार है। रेवंत रेड्डी जी सावधान हो जाओ, हमसे न टकराना। जो भारतीय जनता पार्टी से टकराएगा वो मिट्टी में मिल जाएगा। यहाँ बात रेवंत रेड्डी को समझने की आवश्यकता है। तुरंत मैं डीजीपी से निवेदन करना चाहता हूँ, जिन जिन लोगों ने भारतीय जनता पार्टी कार्यालय पर हमला किया है सभी लोगों को अरेस्ट किया जाए, और रेवंत रेड्डी जी तुरंत। రైట్, అది రాజా సింగ్ రియాక్షన్. ఆయన ఒకటే అంటున్నారు, భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటే మట్టిలో కలిపేస్తాం అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదుగు విజువల్స్ లో మీరు చూస్తున్నారు, గాంధీ భవన్ దగ్గర ఉన్న ఫ్లెక్సీలన్నీ కూడా చింపేశారు, చినిగిపోయాయి. ఇప్పుడు భారీ బందోబస్తులు అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా గాంధీ భవన్ ఎంట్రీ గేట్ నుంచి లోపలికి వెళ్ళనివ్వటం లేదు. పూర్తి స్థాయిలో అక్కడ పోలీసు ప్రొటెక్షన్ పెంచారు. స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పెద్ద పెద్ద లాఠీలతో అక్కడ పూర్తిగా ప్రొటెక్షన్ కల్పించారు గాంధీ భవన్ కి. రైట్, బండి సంజయ్ ట్వీట్ చేశారు. దానికి సంబంధించి మీరు చూస్తారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ రిక్వెస్ట్ టీం ఒకసారి ఆన్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేద్దాం. గాంధీ భవన్ దగ్గర సిచ్యువేషన్ కి సంబంధించి బండి సంజయ్ రియాక్షన్ కి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు ఫ్రమ్ ద బిగినింగ్. బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు, కాంగ్రెస్ గూన్స్ డోంట్ యూ డేర్ లే ఫింగర్ ఆన్ ద బీజేపీ ఆఫీస్. ఇఫ్ బీజేపీ క్యాడర్ choose to act, we can uproot the very foundations of your Congress party office. Oh my God! Ikkada meer chudochu. If BJP cadres chooses to act, we can uproot the very foundations of your Congress party office. మీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ని కూకటి వేలతో సైతం పీకేస్తాం, కూకటి వేలతో సైతం పెకలించేస్తాం. మీ పార్టీ ఆఫీస్ ని పూర్తిగా కూకటి వేలతో సైతం పీకేస్తాం అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఒకసారి ఆ ట్వీట్ ఇంకా కంటిన్యూ చేద్దాం. ఒకసారి ట్వీట్ కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటు స్ట్రాంగ్ కండెమ్ the cowardly attack by Congress goons on the BJP state office in Nampally Antuni. Our office is a sacred space where women and other
others work tirelessly. What if they were injured? We won't be intimidated by Congress rowdyism and demand the immediate arrest of the goons responsible. బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఇటు బండి సంజయ్ చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ మొదలవుతున్నాయి. రాజా సింగ్ అయితే మట్టిలో కలిపేస్తామంటున్నారు, బండి సంజయ్ కూకట వేలతో పీకేస్తామంటున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రియాక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్ళు వేయడము, ఇది పోలీసులు ప్రేక్షపాత్ర పోషించారు. నేను ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను, మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడము, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడము, ఇది ఎక్కడ సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే, ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం అవుతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించారని సందర్భంగా మనవిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదనో కార్యాలయం మీద దాడులు చేసినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి కుంభకోణాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల వైఫల్యం పైన ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్తాము. మీరు ఎంత దాడులు చేసుకున్నా కూడా వెనుకడుగు వేసే పరిస్థితి లేదు. మేము జాతీయ పార్టీగా మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాము. ఖచ్చితంగా కార్యాలయం మీద ఈ రకంగా భౌతిక దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నాము. మీరు ఈ రకంగానే చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎదురవుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఈరోజు దీనిపైన రైట్, అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్షన్. దాంతోపాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే రాజా సింగ్, అట్ ద సేమ్ టైం మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్షన్ చూసారు. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు గాంధీ భవన్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, అట్ ద సేమ్ టైం బీజేపీ ఆఫీస్ గాంధీ భవన్ దగ్గర మా ప్రతినిధి గాంధీ భవన్ దగ్గర ప్రస్తుతం శ్రీధర్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. శ్రీధర్, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఇటు కాంగ్రెస్ కీలకమైన నాయకులు కావచ్చు, అట్ ద సేమ్ టైం మంత్రులు కూడా చేరుకునే అవకాశం కనిపిస్తోంది అనేది జరుగుతున్న చర్చ. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎవరెవరు చేరుకునే అవకాశం కనిపిస్తోంది? సచిన్, ఇప్పటికే అటు గాంధీ భవన్కు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్తో పాటు మరికొంతమంది కార్యకర్తలు సైతం కూడా గాంధీ భవన్ చేరుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తలు అలాగే బీజేవైఎం కార్యకర్తలు చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి చేస్తున్నారని చెప్పినటువంటి వెంటనే కూడా బీజేపీ కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఒకవైపు ఒక్కొక్కరుగా కూడా గాంధీ భవన్ చేరుకుంటున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుతం మన గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే అటు బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ముట్టడికి రావడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను చించివేయడం, గాంధీ భవన్ మీదకి కూడా కర్రలతో కూడా రావడంతో కూడా పోలీసులు ముందస్తు వాళ్ళని అదుపు చేసేందుకు కూడా టాస్క్ ఫోర్స్ టీం కూడా రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు వీళ్ళని అక్కడనే బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడి నుంచి తప్పించుకొని భారీగా ఇక్కడికి రావడం, వారందరినీ కూడా ఉద్రిక్త పరిస్థితుల మధ్య అరెస్టు చేయడం, మరింత మంది బీజేపీ కార్యకర్తలు వస్తారని తెలిసిన నేపథ్యంలో కూడా పోలీసులు ముందస్తు కూడా పూర్తి స్థాయిలో గాంధీ భవన్ను తమ ఆధీనంలోకి తీసుకోవడమే కాకుండా ఒకవేళ బీజేపీ కార్యకర్తలు మరింత మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఒకవైపు సమాచారం ఉన్న నేపథ్యంలో ఒక్కొక్కరికి కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా గాంధీ భవన్ ఇందాక జరుగుతున్న ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో కూడా అటు రాజ్యసభ సభ్యులు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన ఒకటే చెప్పారు, అసలు బీజేపీ ఉదయం దాడికి ప్రతిదాడిగా కూడా దీన్ని అనుకోవచ్చు. అసలు మేము చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడి మాత్రం మేము మా అగ్రనేత పైన చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా వెళ్ళి అక్కడ బీజేపీ రాష్ట్ర దాడి చేశారు. దాన్ని వాళ్ళు అక్కడ
వాళ్ళపైన కూడా తిరిగి వాళ్ళు దాడి చేసి కర్రలతో దాడి చేశారు కాబట్టి అక్కడ కూడా వీళ్ళు ఆ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అక్కడ దాడి చేశారు. దాన్ని విడిచిపెట్టి మళ్ళా గాంధీ భవన్ ముట్టడికి రావడం, గాంధీ భవన్ వద్ద కూడా దాడికి రావడం ఏంటని అనిల్ కుమార్ యాదవ్ కూడా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా గాంధీ భవన్ లోపల కూడా కొంతమంది కర్రలతో, ఎందుకంటే ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తలు కూడా వస్తున్నారు కాబట్టి ఉదయం ఏ విధంగా అయితే బీజేపీ కార్యకర్తలు అక్కడ కర్రలతో ఉన్నారు, ఇక్కడ కూడా గాంధీ భవన్ కార్యకర్తలు కర్రలతో సిద్ధంగా ఉన్నారని తెలిసినటువంటి పోలీసులు వాళ్ళు ఎవరిని రానియకుండా కూడా ముందస్తుగా గేట్లు అయితే మూసివేశారు. బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసేందుకు భారీగా పోలీసు వాళ్ళ వాహనాల మోహరింపే కాకుండా భద్రత కూడా పెద్ద మొత్తంలో కూడా పెంచినటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూసుకోవచ్చు. ఫ్లెక్సీలను, ఎందుకంటే ఒకవైపు గాంధీ భవన్ కూడా గడబడినంత పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున గాంధీ భవన్ వద్ద ఫ్లెక్సీలు ఉంటాయి. ఆ ఫ్లెక్సీలకు సంబంధించి కూడా చించివేశారు. దొరికిన ఫ్లెక్సీని చించివేయడమే కాకుండా బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలకు సీఎంకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడమే కాకుండా ఒక పిరికి పంద ప్రభుత్వం అంటూ కూడా వారికి కాంగ్రెస్ పైన కూడా స్లోగన్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక పక్క ఈ విషయం మీద అటు కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా స్పందించారు. కిషన్ రెడ్డి ఏకంగా వీడియో సందేశం ఇచ్చారు. కాంగ్రెస్ అవినీతిని బయట పెడుతున్నందుకు కూడా ఒకవైపు మా మీద దాడులు చేసి ఇటువంటి దాడులకు భయపడమని చెప్తుంటే మరొక పక్క అటు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఈ చర్య అయితే శ్రీధర్ ఇక్కడ మరి ముఖ్యంగా కాంగ్రెస్ కి సంబంధించి కూకటి వేళ్లతో పెకలిస్తామంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ ఉంటే కనుక మట్టిలో కలిపేస్తాం, మాతో పెట్టుకుంటే కనుక మట్టిలో కలిపేస్తాం అంటూ రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యలు, దీని మీద కాంగ్రెస్ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయి? అక్కడ ఎవరైనా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కీలక నేతలు ఎవరైనా కావచ్చు మాట్లాడే సిచ్యువేషన్ ఉందా? అక్కడ ఎవరైనా బయటకు వస్తే పరిస్థితి కనిపిస్తోందా? డెఫినెట్గా అటు కేంద్ర మంత్రులు కానివ్వండి, అలాగే ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటల మీద ఖచ్చితంగా కాంగ్రెస్ నేతలు స్పందించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడిన, ఎటువంటి చర్యలు జరిగినా పోలీస్ వైపు లా అండ్ ఆర్డర్ కూడా అదుపు తప్పినప్పటికీ అది పోలీసులు ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ వచ్చినప్పటికీ పోలీసులకైనా విషయాన్ని చెప్పి లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. మరో ఉదయం జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులను పోలీసులు కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు జరగకుండా కూడా గాంధీ భవన్లోనే ఆ నాయకులు ఎవరిని కూడా బయటికి రాకుండా గాంధీ భవన్ లోపల, గాంధీ భవన్ బయట పెద్ద ఎత్తున కూడా పోలీసులు భద్రతా బలగాలు కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దాడి కాదు, అక్కడ ఉన్నటువంటి జనరల్ సెక్రటరీ పైన కూడా ఏకంగా దాడి జరిగింది. ఇద్దరు ముగ్గురికి గాయాలయ్యి, ఒక వ్యక్తికి కూడా తల పగిలింది, మరో వ్యక్తికి చేతి గాయమైంది, ఇంకా కార్యకర్తలకు కూడా గాయాలైనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఒక్కసారిగా కాంగ్రెస్ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి కేంద్ర మంత్రులకు సంబంధించి వీరి తీరు పట్ల కూడా బీజేపీ శ్రేణులు కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ అయితే ప్రస్తుతం ప్రశాంతంగానే బయటికి కనిపిస్తున్నప్పటికీ కూడా గాంధీ భవన్ పరిసర ప్రాంతాలు కూడా శ్రీధర్ మీరు అన్నట్టుగా బహుశా ప్రశాంతంగా వాతావరణం కనిపిస్తామో, కానీ అక్కడ సిచ్యువేషన్ మాత్రం నివురుగప్పడం నిపుణులు ఉందనే చెప్పుకోవచ్చు. కానీ ఎవరిని ఆ మెయిన్ ఎంట్రీ దగ్గర, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మీరు వెళ్ళారు అక్కడికి, ఎవరిని కూడా నేరుగా వెళ్ళనిస్తున్న సిచ్యువేషన్ లేదు. బ్యారికేడింగ్ చేశారు. బ్యారికేడింగ్ మధ్యలో నుంచి అనిల్ కుమార్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళిన సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు ఎవరిని కూడా ఎంట్రీ చేయనివ్వట్లేదా, లేకపోతే ఎంట్రీ అవ్వట్లేదా, లేకపోతే ఎవరు రావట్లేదా, లేకపోతే పూర్తిగా గాంధీ భవన్కి సంబంధించి మెయిన్ డోర్కి సంబంధించి పూర్తిగా ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం జరిగిందా? ఏం జరుగుతోంది? సచిన్, డెఫినెట్గా గాంధీ భవన్కు కార్యకర్తలు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ పోలీసులు జరిగినటువంటి ఉదయం ఏదైతే అటు పోలీసులకు సంబంధించి శాంతి భద్రతలు కూడా ఉదయం అదుపు తప్పాయి, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పి కాంగ్రెస్ చేసినటువంటి కార్యకర్తలు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఇచ్చింది. కాబట్టి దానికి ప్రతిఘటన కూడా బీజేపీ కార్యకర్తలు ఇక్కడికి రావడం, మరొకసారి గాంధీ భవన్ నుంచి రాళ్ళు కానివ్వండి, కర్రలు కానివ్వండి బయటికి వస్తే మాత్రం ఈ ఉద్రిక్త పరిస్థితులు మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. రెండు పార్టీల మధ్య కూడా ఇప్పటికే అటు బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతల మధ్యలో మాటల తూటాలు పేలుతున్నాయి. అదే ఇటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా ప్రభుత్వ వైఫల్యం. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం గాంధీ భవన్ వద్ద అయితే కూడా పరిస్థితులు శాంతి నెలకొల్పే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగా ఎవరు వచ్చినా సరే ప్రస్తుతం ఉన్నటువంటి బారికేడ్లను కూడా పోలీసులు
తొలగింపు అయితే చేయట్లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ తమ కంట్రోల్లోకి వచ్చేంత వరకు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో గాంధీ భవన్ కానీ ఉన్నట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని పూర్తి స్థాయిలో కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం నుంచి అటు ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం కూడా అటు బీజేపీ నేతలు చెప్తున్నది ఒకటి, 10 మంది పోలీసులు కూడా అక్కడ లేరు, దాడి జరుగుతుందని ముందస్తుగా సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు పోలీసులు వాళ్ళకు సహకరించారని ఇప్పటికే పోలీసుల పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాబట్టి అటువంటి దాడి పోలీసులు ఒకవైపు బీజేపీ ప్రతి దాడికి సంబంధించి జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా బీజేపీ కార్యాలయం వద్ద గాంధీ భవన్ వద్ద ముందస్తుగా పోలీసులు అయితే మోహరించారు. ప్రస్తుతం మీరు అన్నట్టుగా ఇందాక చూపించినట్టు బారికేడ్లు చూడవచ్చు. ఒకవైపు ముందుగా అటు గాంధీ భవన్కు సంబంధించినటువంటి గేట్ ఏదైతే ఉందో ఆ గేట్ ముందు కూడా వెనకాల చిన్న బారికేడ్లు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాని ముందు కూడా తోస్తే కూడా వెనక్కి వెళ్ళలేనంత బారికేడ్లు ఒకవైపు చూడొచ్చు. లోపల జనరల్గా మన ట్రాఫిక్ డైవర్షన్లో ఉన్నప్పుడు పెట్టినటువంటి బారికేడ్లు లోపల మెయిన్ గేట్లు లోపల ఉంచారు. ఒక్కసారి వెనక్కి వచ్చి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మరొక పక్క బారికేడ్లు ఎప్పుడైతే తమకు సంబంధించిన ఆందోళనకారులను అదుపు చేయాలని చెప్పి పోలీసులు భావిస్తారో అటువంటి సమయంలో ఉపయోగించినటువంటి బారికేడ్లు ఇవి ఎక్కువ మంది వచ్చి నెట్టిన కూడా ఇవి వెళ్తా ఉన్నాయి. అంటే గాంధీ భవన్ కి సంబంధించి ప్రస్తుతం పూర్తిగా అక్కడ క్లోజ్ చేసిన సిచ్యువేషన్ ఉందా? అంటే లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదా? ఎటువంటి పరిస్థితి ఉంది? అంటే లోపల వాడిని కూడా బయటకు రానివ్వట్లేదా? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎగ్జాక్ట్ గా గాంధీ భవన్ దగ్గర? సచిన్ చూసుకోవచ్చు, లోపలికి వెళ్లేందుకు కూడా ఒకవైపు అవకాశం ఉన్నప్పటికీ బారికేడ్ల మధ్యలో నుంచి కూడా పోలీసులు వెళ్లే వారిని కూడా చెక్ చేసి పంపిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇటువైపు ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి అటువైపు పోలీసులు ఉన్నారు, మరొక వైపు ఇప్పుడు మేము ఉన్నటువంటి వైపు ఆపోజిట్ వైపు కూడా పోలీసులు ఉన్నారు. ఎవరు గాంధీ భవన్ లోపలికి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు ఎవరు ఏంటి కార్యకర్తలు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి కూడా ఒకవైపు ఆరా తీసి పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గాంధీ భవన్ లోపలికి వెళ్ళి బీజేపీ కార్యకర్తలు బీజేవైఎం చేసినటువంటి కార్యకర్తలు దాడి ఏదైతే ఉందో దానికి ప్రతిదాడి మళ్ళీ కాంగ్రెస్ ఏదైనా వెళ్తే ఖచ్చితంగా ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ పోలీసుల తీరుపైన కూడా ఒకవైపు విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రులు కూడా పోలీసులను తప్పుపట్టడమే కాకుండా ప్రభుత్వ వైఫల్యం అంటూ కూడా ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. కాబట్టి ఆఫీసర్స్ సైతం ఒక్కసారి చూసుకోవచ్చు, మనకు విజువల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఏసీపీలు డీసీపీ స్థాయి అధికారులు కూడా ఇక్కడ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఉదయం తప్పినటువంటి లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు జనరల్గా వచ్చేటువంటి నిరసనకారులను ఆందోళనకారులను బీజేపీ రాష్ట్ర కార్యాలయంకు ఎంట్రన్స్ ఏదైతే ఉందో మెయిన్ గేట్ నుంచి అక్కడే ఆపుతుంటారు. కాబట్టి కానీ ఈరోజు జరిగినటువంటి ఆందోళన బీజేపీ మెయిన్ గేట్ వరకు వెళ్ళడం కాకుండా వాటికి సంబంధించి అక్కడి వరకు వెళ్ళి ఆందోళనకారులు కోడిగుడ్లు రాళ్ళతో దాడి చేయడంతో ఒక్కసారిగా కూడా ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ప్రస్తుతం గాంధీ భవన్ అయితే కూడా పోలీసుల పహారాలో ఉంది. మరొక వైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని సైతం పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. రెండు పార్టీల మధ్య ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ముందస్తు కూడా వచ్చినటువంటి అనుమానితులందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సచిన్ రైట్ శ్రీధర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి రియాక్షన్స్ వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ వీళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళ రియాక్షన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్ళు వేయడము, ఇది పోలీసులు ప్రేక్షక పోషించారు. నేను ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను, మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడము, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడము, ఇది ఎక్కడ సమంజసం అని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే, ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం ఏతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించారని సందర్భంగా మనవి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదనో కార్యాలయం మీద దాడులు చేసినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి కుంభకోణాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల వైఫల్యం పైన ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్తాము. మీరు ఎంత దాడులు చేసుకున్నా కూడా వెనుకడుగు వేసే పరిస్థితి లేదు.
మేము జాతీయ పార్టీగా మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాము. ఖచ్చితంగా కార్యాలయాల మీద ఈ రకంగా భౌతిక దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నాము. మీరు ఈ రకంగానే చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎదురవుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఈరోజు దీనిపైన సంజాయిషి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. अभी अभी न्यूज के माध्यम से मुझे ये पता चल रहा है कि भारतीय जनता पार्टी कार्यालय पर कांग्रेस के गुंडों ने हमला किया है. मैं शबरीमले मंदिर आया था केरला भगवान जी के दर्शन के लिए, और मैं न्यूज में देखने को मिला कि भारतीय जनता पार्टी कार्यालय पर अटैक हुआ और अंदर जो भारतीय जनता पार्टी के अधिकारी है उनको भी मार लगी और बहुत सारे कार्यकर्ताओं को भी मार लगी. लाठियों से, डंडों से, पत्थरों से भारतीय जनता पार्टी के कार्यालय पर अटैक हुआ. मैं मुख्यमंत्री रेवंत रेड्डी से पूछना चाहता हूं, क्या यही है तुम्हारी कांग्रेस? क्या यही है? क्या यही सिखाया जाता है कांग्रेस के कार्यकर्ताओं को कि एक पार्टी कार्यालय पर जाकर हमला करे, पार्टी कार्यकर्ता के लोगों को मारे, अधिकारियों पर हमला करे? क्या यही है कांग्रेस में? पूछना चाहता हूं. आज तेलंगाना का लॉ एंड ऑर्डर टोटली डिस्टर्ब, ध्वंस हो चुका है. होम मिनिस्ट्री भी रेवंत रेड्डी तुम्हारे पास है ना, तो क्या कर रहे हैं लॉ एंड ऑर्डर को? मैं पूछना चाहता हूँ रेवंत रेड्डी को. मैं रेवंत रेड्डी को सीरियसली एक ही बात कहना चाहूँगा, तुरंत माफ़ी मांगे. भारतीय जनता पार्टी के कार्यकर्ताओं से, अधिकारियों से माफ़ी मांगे. हम भी अगर चाहे तो कांग्रेस ऑफिस को जला सकते हैं, ध्वंस कर सकते हैं, बुलडोजर चढ़ा सकते हैं, लेकिन हमारी वो संस्कृति नहीं है. अगर कोई व्यक्ति आपके कांग्रेस के नेता पर कोई किसी प्रकार का कोई कमेंट करता है, अगर आपको वो कमेंट सही नहीं लगता है तो उसका प्रोटेस्ट करने का एक तरीका होता है. तरीके से प्रोटेस्ट करो, ना कि हमला करके. अगर हमले की प्रथा को अगर शुरू करना चाहते हो तो हम भी तैयार हैं. जिस भाषा में कांग्रेसी गुंडे समझेंगे उस भाषा में हम समझाने को तैयार है. रेवंत रेड्डी जी सावधान हो जाओ, हमसे न टकराना. जो भारतीय जनता पार्टी से टकराएगा वो मिट्टी में मिल जाएगा. यहाँ बात रेवंत रेड्डी को समझने की आवश्यकता है. तुरंत मैं डीजीपी से निवेदन करना चाहता हूँ, जिन जिन लोगों ने भारतीय जनता पार्टी कार्यालय पर हमला किया है सभी लोगों को अरेस्ट किया जाए. और रेवंत रेड्डी जी तुरंत माफी मांगे, नहीं तो इसका अंजाम बहुत बुरा होगा. బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం శాస్త్రీ జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రీ మామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.